మనము చేయాల్సిన పని. రైట్? హల్లెలూయా. నీ ఆశీర్వాదం విడిపించబడింది, కానీ ఇప్పుడు నువ్వేం చేయాలి? దాన్ని స్వతంత్రించుకోవాలి. హల్లెలూయా. నీ స్వస్థత ఉంది. ఆయన పొందిన గాయములు బట్టి మనకు స్వస్థత పొంది ఉన్నాం. దాన్ని మనం స్వతంత్రించుకోవాలి. హల్లెలూయా. మనం నమ్మాలి, మనం స్వతంత్రించుకోవాలి. దేవుడు ఇచ్చేసాడు, మనం దాన్ని తీసుకోవాలి. దేవుడు దానికి ఇచ్చిన దాన్ని మనం తీసేసుకోవడానికి చాలా 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 ప్రాముఖ్యమైనది ఏంటి అంటే, ఇప్పుడు మనం చేస్తున్న ఈ ఉపవాస ప్రార్థనలో మనకి ఇవ్వబడిన లేఖన భాగమే. ఈ లేఖన భాగంలో ఏమని చెప్తున్నాడంటే, ఈ యొక్క నూతన హృదయాన్ని నేను మీకు ఇస్తాను, ఈ యొక్క ముందు మీ జీవితాలు ఎలా ఉన్నాయి, వాటన్నింటినీ నేను క్షమిస్తాను, నేను మీ పాపాలన్నింటినీ కడిగేస్తాను, మీ శాపాలన్నింటినీ కడిగేస్తాను, మీ అవిధేయతను మొత్తాన్ని తీసేస్తాను, ఇప్పుడు ఒక కొత్త హృదయాన్ని ఇస్తాను, ఆ తర్వాత నేను మిమ్మల్ని దీంట్లో జీవింపచేస్తాను. హల్లెలూయా.